శుభ సమయాన నాలో కలిగే సందడి, నాలో కలిగే సవ్వడి, హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన, వివాహ శుభ సమయాన. శుభ సమయాన నాలో కలిగే సందడి, నాలో కలిగే సవ్వడి, హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన, వివాహ శుభ సమయాన. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం
సుఖింపున వీరు సుఖించుటకై ఈ కవను నీ కరుణన్ ఆఖరు వరకును లోకములో శోకము లేకయ ఏకముగా రాకటముగను జీపునుము. పాపములు పాపములు మోపుగా వీరిపై రాకుండగా దాపుగా బ్రాపుగా దాపు నుండి ఆపదలన్నీయు బాపుచును. వెండుగా భూమండలపు గండములలో వీరుండగను తండ్రిగా దండిగా అండ నుండి వెండియు వానిని ఖండించవే. పితా పుత్ర పవిత్రాత్మ సహకారం మీ అందరితో నుండునుగాక. వీరిద్దరు సర్వశక్తి గల పరమ పవిత్రులు మా
ఈ విధమున వివాహ బంధమందు క్రీస్తు తిరుసభల ప్రేమ బంధమును మీరు సూచించుతున్నారు. ఈ మీ దాసులు విశ్వాస వరము చేపట్టిన ఆశీస్సులకు అనుగుణముగా జీవించినట్టు వారికి మీ సహాయమును అందించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుతూ పాలించు మా ప్రభువును మీ కుమారుడు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయిన వారు. కాబట్టి మీరు దయను, కనికరమును, వినయమును, సాత్వికత, ఓర్పు అలవరుచుకొనుడు. ఎవడైనను మరి ఒకరి మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న యెడల ఒకరినొకరు సహించుతూ క్షమించవలెను. మిమ్ములను ప్రభువు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమించవలెను. దీనికంటే అధికంగా ప్రేమను అలవరుచుకొనుడు. అది అన్నిటినీ ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించిన శాంతి మీ హృదయములను పరిపాలింపనిదు. ఏలన ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగా ఉందా పిలువబడుతుంది. కనుక కృతజ్ఞులై ఉండు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయాంతరముల నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు. మీరు చేసే ప్రతి కార్యమును లేక మీరు చెప్పడి ప్రతి మాటను తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు ద్వారా మీకు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభు పేరిట చేయవలెను. భార్యలారా, మీరు మీ భర్తలకు విధేయులుగా ఉండు. క్రీస్తుకు చెందిన వారుగా మీరు చేయవలసిన కార్యం ఇది. భర్తలారా, మీరు మీ భార్యను ప్రేమింపుడు, వారి పట్ల కఠినంగా ప్రవర్తింపకుడు. బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులకు అన్ని విషయములలోనూ విధేయులగుడు. ఇందువలన మీరు క్రైస్తవుల మధ్య ప్రీతి ప్రాప్తులగుడు. తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకు కోపం పుట్టింపకుడు. ఏలన వారికి అధైర్యము కలుగును కదా. ఇది ఏలిన వారి